నమస్కారం, బి న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుకి నాటి ముఖ్యాంశాలు. ప్రలోభాలు మోసాలతో వస్తున్న చంద్రబాబుకు ఓటేసి ప్రజలు మోసపోవద్దని సీఎం జగన్ వెల్లడి. అమ్మఒడి, ఆసరా, చేయూత, పెన్షన్ పథకాలన్నీ అందాలంటే ఫ్యాన్ గుర్తుపై ఓటేయాలని కోరిన జగన్. ప్రజల మనోభావాలకు అనుగుణంగా సామాజిక న్యాయానికి పెద్దపీట వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఆ పార్టీ అధినేత చంద్రబాబు వెల్లడి. అన్ని కులాలకు న్యాయం చేసే పార్టీ టీడీపీ అన్న చంద్రబాబు. సైకో జగన్ ఎప్పుడు మాటలు చెబుతూ మోసాలు చేసే వ్యక్తి అని విమర్శ. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మే 1వ తేదీ నుంచి వృద్ధులు, దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యంతో బాధపడే వారికి ఇంటి వద్దనే పెన్షన్లు అందజేస్తామని కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు వెల్లడి. మిగిలిన వారికి బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తామని స్పష్టీకరణ. సోమవారంతో ముగియనున్న ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు. ఉపసంహరణ ప్రక్రియ తర్వాత ఎవరెవరు ఎన్నికల బరిలో నిలుస్తారనేది వెల్లడించనున్న ఎన్నికల సంఘం. ప్రలోభాలు మోసాలతో వస్తున్న చంద్రబాబుకు ఓటేసి ప్రజలు మోసపోవద్దని సీఎం జగన్ అన్నారు. అమ్మఒడి, ఆసరా, చేయూత, పెన్షన్ పథకాలన్నీ అందాలంటే ఫ్యాన్ గుర్తుపై ఓటేయాలని చెప్పారు. ఈ వ్యవస్థలన్నీ ఇలాగే కొనసాగాలంటే తన పాలన బాగుందంటేనే వైసీపీ పార్టీకి ఓటేయండి పిలుపునిచ్చారు. సీఎం జగన్ నెల్లూరు జిల్లా కందుకూరులో ఎన్నికల ప్రచార సభకు హాజరయ్యారు. కందుకూరు అసెంబ్లీ అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్, నెల్లూరు పార్లమెంట్ స్థానం వైసీపీ అభ్యర్థి విజయసాయిరెడ్డిలను అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కందుకూరు సభలో ఆయన ప్రసంగిస్తూ తానేమి చంద్రబాబు మాదిరిగా సెల్ ఫోన్లు నేనే కనిపెట్టానని బడాయిలు చెప్పడం లేదని అన్నారు. ఈ 58 నెలల కాలంలో తన పాలన ప్రోగ్రెస్ రిపోర్ట్ను రాష్ట్ర ప్రజల ముందు ఉంచుతున్నానని, ప్రజలే మార్కులు వేయాలని అన్నారు. మీ బిడ్డ జగన్కు మీరు అధికారం ఇవ్వటం వల్లే మీ గ్రామాల్లో కొత్తగా 7 వ్యవస్థలు అందుబాటులోకి తీసుకురాగలిగామన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలు, 60-70 ఇళ్లకు ఒక వాలంటీర్, నాడు నేడు పథకంతో రూపురేఖలు మారిన ప్రభుత్వ పాఠశాల, అందులో ఇంగ్లీష్ మీడియం చదువులు, రైతన్నల కోసం ఆర్బీకే వ్యవస్థలు, విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్, ఆరోగ్య సురక్ష సేవలు, మహిళా పోలీస్, ఓ డిజిటల్ లైబ్రరీ, ఫైబర్ గ్రిడ్ వంటివి ఈ 58 నెలల కాలంగా సాకారం చేశామని సీఎం జగన్ వివరించారు. పథకాలన్నీ కొనసాగింపు. పొరపాటు జరిగితే చంద్రబాబుకు ఓటు వేస్తే మన పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవటమే అన్నది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకంలో పెట్టుకోమని కోరుతా ఉన్నా. ప్రజల మనోభావాలకు అనుగుణంగా సామాజిక న్యాయానికి పెద్దపీట వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఆ పార్టీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. అన్ని కులాలకు న్యాయం చేసే పార్టీ టీడీపీ అని, జనాభా తామాషా ప్రకారమే టికెట్లు ఇచ్చామని చంద్రబాబు వెల్లడించారు. సైకో జగన్ ఎప్పుడు మాటలు చెబుతూ మోసాలు చేసే వ్యక్తి అని విమర్శించారు. కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం గూడూరులో ఏర్పాటు చేసిన ప్రజాగళం సభకు టీడీపీ అధినేత చంద్రబాబు హాజరయ్యారు. గూడూరులో జన ప్రభంజనం కనిపిస్తుందని, ప్రజల్లో పెద్ద ఎత్తున తిరుగుబాటు కనిపిస్తుందని అన్నారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా సామాజిక న్యాయానికి పెద్దపీట వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని స్పష్టం చేశారు. ఆలూరు, మంత్రాలయం, కోడుమూరు నియోజకవర్గాల్లోనూ జనస్పందన చూస్తున్న మనకిక తిరుగులేదని పేర్కొన్నారు. అన్ని కులాలకు న్యాయం చేసే పార్టీ టీడీపీ అని, జనాభా తామాషా ప్రకారమే టికెట్లు ఇచ్చామని చంద్రబాబు వెల్లడించారు. సైకో జగన్ ఎప్పుడు మాటలు చెబుతూ మోసాలు చేసే వ్యక్తి అని విమర్శించారు. నేను చెప్పిందే చేస్తాను, ఒకవేళ చేయలేనిదేదైతే ఆ విషయం కూడా చెబుతాను. నాది ఒకటే ఆలోచన. 40 ఏళ్లు నన్ను ఆదరించారు. నేను మళ్ళీ మీ అందరినీ అన్ని విధాలా అభివృద్ధి చేసి ఏపీని దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా మార్చేందుకు ముందుకు వచ్చానని చంద్రబాబు వివరించారు. రాష్ట్రంలో తీవ్రంగా నష్టం జరగడం వల్లే కూటమి కట్టామని స్పష్టం చేశారు. 2014-19 ఎన్డీఏలో ఉన్నాను. ఇక్కడుండే ముస్లిం సోదరులకు ఎవరికైనా అన్యాయం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడన్నా చేశావా అని మిమ్మల్ని అడుగుతున్నా. హైదరాబాద్ లో ఉర్దూ యూనివర్సిటీ పెట్టింది నేనే, అవునా కాదా అని అడుగుతున్నాను. అది కూడా వాజ్పేయి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఆ తర్వాత హజ్ హౌస్ కట్టి నేరుగా హైదరాబాద్ నుంచి మక్కాకు పంపించి ఏర్పాటు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇదే కాదు, ఏదైతే మైనారిటీలకు అవసరమైన ఉర్దూ 2వ భాష కింద 13 జిల్లాల్లో ప్రారంభించిన పార్టీ తెలుగుదేశం పార్టీ.
భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మే 1వ తేదీ నుంచి వృద్ధులు, దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యంతో బాధపడే వారికి ఇంటి వద్దనే పెన్షన్లు అందజేస్తామని కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు తెలిపారు. మిగిలిన వారికి బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తామని పేర్కొన్నారు. ఏ ఒక్కరూ పెన్షన్ కోసం సచివాలయాల వద్దకు రావద్దని సూచించారు. పెన్షన్ల పంపిణీలో తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు ఆదివారం డిఆర్డీఏ పీడీ శ్రీనివాసరావు, గ్రామ వార్డు సచివాలయ జిల్లా అధికారి కె అనురాధతో కలిసి క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 2.36 లక్షల మందికి పెన్షన్లు పంపిణీ చేయాలన్నారు. మే 1వ తేదీ నుంచి డోర్ టు డోర్ డీబీటీ విధానాల్లో పెన్షన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళికి లోబడి పెన్షన్లు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. గతంలో మాదిరి గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా వృద్ధులు, దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యంతో బాధపడే వారికి ఇంటి వద్దనే నగదు రూపంలో అందజేస్తామన్నారు. మిగిలిన వారికి ఆధార్ కార్డు లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ ద్వారా పెన్షన్ నగదు జమ చేసేలా చర్యలు తీసుకున్నామని వివరించారు. బ్యాంక్ ఖాతాల ద్వారా పెన్షన్లు చెల్లించే జాబితా, ఇంటి వద్దకే వెళ్లి నగదు అందించాల్సిన వారి జాబితాలను తక్షణమే రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. బ్యాంక్ ఖాతాల ద్వారా నగదు చెల్లించడంలో జాప్యం లేకుండా చూడాలని లీడ్ బ్యాంక్ అధికారులను కోరినట్లు వెల్లడించారు. బ్యాంక్ ఖాతా ద్వారా ఏ కారణం చేతనైనా నగదు బదిలీ జరగకపోతే 3వ తేదీన నగదు రూపంలో ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్లు ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ సెక్రటరీస్ అంటే స్పెషల్ సిఎస్, జిఎస్డబ్ల్యూఎస్ అండ్ ప్రిన్సిపల్ సెక్రటరీ పిఆర్ అండ్ ఆర్డి అండ్ స్పెషల్ సిఎస్ ఫైనాన్స్, ఇతర ముఖ్యమైనటువంటి అధికారులందరూ కూడా కలెక్టర్స్ అందరితో కూడా వీడియో కాన్ఫరెన్స్ తీసుకోవడం జరిగింది. ఆ వీడియో కాన్ఫరెన్స్ ముఖ్యమైనటువంటి ఇన్స్ట్రక్షన్ ఏమిటంటే 1వ తారీఖు నుండి పెన్షన్స్ ఏ విధంగా డిస్ట్రిబ్యూషన్ చేయాలి అనే దాని గురించి. సో దాంట్లో మనకి బేసిక్గా ఎంటైర్ డేటాని 2 భాగాలుగా చేస్తున్నారు. డోర్ టు డోర్ ఇవ్వాల్సినటువంటి పెన్షనర్స్ ఎవరు, తర్వాత డీబీటీ అంటే ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ ద్వారా డైరెక్ట్గా డీబీటీ ద్వారా ఇవ్వాల్సినటువంటి బెనిఫిషరీస్ ఎవరు. ఈ విధంగా డేటాని సెర్ప్ అనేటువంటిది కన్సర్న్డ్ ఆ సెక్రటేరియట్లో ఉన్న ఆ వార్డ్ వెల్ఫేర్ సెక్రటరీ ఆర్ రూరల్లో ఉండేటువంటి ఆ వెల్ఫేర్ సెక్రటరీకి ఆ లాగిన్లోకి వెళ్తుంది. ఆ కన్సర్న్ డిజిటల్ అసిస్టెంట్ ఆ డేటాను చూసుకొని ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారంతో ముగియనుంది. జిల్లాల్లోని విజయవాడ పార్లమెంట్ 7 నియోజకవర్గాలకు నామినేషన్ల స్వీకరణ ఈ నెల 25న ముగిసింది. 26న నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఈ పరిశీలనలో విజయవాడ పార్లమెంట్కు సంబంధించి 19 మంది అభ్యర్థులు నామినేషన్ల ఆమోదం పొందాయి. వీటిలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు సంబంధించి 4, రిజిస్టర్డ్ పార్టీలకు సంబంధించి 10, స్వతంత్ర అభ్యర్థులకు సంబంధించి 5 నామినేషన్లు ఆమోదం పొందాయి. జిల్లాల్లో 7 నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం 106 నామినేషన్లను ఆమోదం పొందాయి. ఉపసంహరణ ప్రక్రియ తర్వాత ఎవరెవరు ఎన్నికల బరిలో నిలుస్తారనేది తేలుతుంది. స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల గుర్తులను ప్రకటిస్తారు. ఈసీఐ మార్గదర్శకాలను పాటిస్తూ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో సూక్ష్మ పరిశీలనతో పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా మైక్రో అబ్జర్వర్లు కృషి చేయాలని ఎన్నికల సాధారణ పరిశీలకులు మంజు రాస్పాల్, నరేందర్ సింగ్ భాలి పేర్కొన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తితో స్వేచ్ఛాయుత వాతావరణంలో నిష్పాతపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు మైక్రో అబ్జర్వర్లు చర్యలు తీసుకోవాలని కోరారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఎన్టీఆర్ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన మైక్రో అబ్జర్వర్ల శిక్షణ కార్యక్రమంలో వారు పాల్గొని పలు సూచనలు చేశారు. ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా విధులపై స్పష్టమైన అవగాహన పెంపొందించుకొని పోలింగ్ ప్రక్రియ సాఫీగా జరిగేందుకు కృషి చేయాలని సూచించారు. ప్రతి అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తితో స్వేచ్ఛాయుత వాతావరణంలో నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు మైక్రో అబ్జర్వర్లు చర్యలు తీసుకోవాలని కోరారు. పోలింగ్ సమయంలో గుర్తించిన సమస్యాత్మక ఘటనలు, ఉల్లంఘనలను జనరల్ అబ్జర్వర్లకు నివేదించాలని స్పష్టం చేశారు. మాక్ పోలింగ్లో అప్రమత్తంగా ఉండాలని, పోలింగ్ పార్టీ, పోలింగ్ ఏజెంట్లు, భద్రతా సిబ్బంది తదితరులకు సంబంధించి నిశిత పరిశీలన అవసరమని పేర్కొన్నారు. ఈ కనెక్టర్ కంపార్ట్మెంట్ తీసేటప్పుడు దీన్ని కింద కాకుండా ప్రెస్ పైకి వెళ్తే ఇలా వస్తుంది. ఓకే,
ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో ఆదివారం విశేష పూజలు నిర్వహించారు. మూల నక్షత్రాన్ని పురస్కరించుకొని అమ్మవారి ఆలయ ప్రాంగణంలో సరస్వతి యాగం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన యాగశాలలో యాగాన్ని ఆలయ అర్చకులు, వేద పండితులు శాస్త్రోక్తంగా జరిపించారు. తొలుత గణపతి పూజ, కలస్థాపన అనంతరం హోమం నిర్వహించగా ఆలయ ఈవో కెఎస్ రామారావు దంపతులు పాల్గొన్నారు. అనంతరం పూర్ణాహుతి కార్యక్రమాన్ని అర్చకులు జరిపించారు. టీడీపీ ప్రధాన కార్యదర్శి, మంగళగిరి నియోజకవర్గ కూటమి అభ్యర్థి నారా లోకేష్ మరోసారి సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. గులకరాయి తగిలి జగన్ నుదుటిపై ఏర్పడిన గాయం బస్సు యాత్ర ముగియగానే ఎలా మాయమైపోయిందని ప్రశ్నించారు. ఇలాంటి డ్రామాలు నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు. సీఎం జగన్ అండ్ కోతో సినిమా తీస్తే ఆస్కార్ అవార్డు గ్యారంటీ అని ఎద్దేవా చేశారు. మంగళగిరి నియోజకవర్గం ఉమ్మడి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నీర్కొండ గ్రామంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అధికారంలోకి రాగానే 5 కోట్ల ఆంధ్రులు తలెత్తుకునేలా రాజధానిని పూర్తి చేస్తామన్నారు. తెలుగు వాళ్ళు ఇతర రాష్ట్రాలు, దేశాల్లో పారిశ్రామికవేత్తలుగా రాణిస్తున్నారని, వారికి మన రాష్ట్రంలో అవకాశాలు సృష్టిస్తామని తెలిపారు. చంద్రబాబు విజనరీ అయితే జగన్ ప్రిజనరీ అని లోకేష్ ఈ సందర్భంగా చురకలంటించారు. ప్రజల బిడ్డనంటూ పదే పదే చెప్పే జగన్ ఇప్పుడు వారి భూములు కాజేసేందుకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో కొత్త పథకానికి తెరతీశారని దుయ్యబట్టారు. ఆస్తులు రిజిస్ట్రేషన్ చేసుకుంటే అసలు వారి వద్ద ఉంచుకొని నకళ్ళు యజమానులకు ఇస్తామనటం ఎంతవరకు సమంజసమన్నారు. ఏమరపాటుగా ఉంటే మొత్తం ఆస్తిని కొట్టేస్తారన్నారు. ఇప్పుడు గులకరాయి వచ్చిందల్లి, అది స్పెషల్ రాయి తల్లి. అసలు అలాంటి రాళ్ళుంటే మనకి రోడ్లు పోతల్లి, అంత అద్భుతమైన రాయది. ముఖ్యమంత్రి గారు తగిలిందంటే నేను బాధపడా, అయ్యో పాపం ఎవడేసాడు రా, ఇది మంచిది కాదనుకున్నా. ఆయనకు తగిలింది, తర్వాత పక్కన్న వెల్లంపల్లికి ఈ కన్నుకు తగిలింది, మళ్ళీ ఈ కన్నుకు తగిలింది, ఇంకో 4 తగిలింది. ఇది నేను చెప్తాం కాదమ్మా. మొదటి రోజు వెల్లంపల్లి శ్రీనివాస్ ఈ కన్నుకు కట్టు కడతాడమ్మా, మళ్ళీ 2వ రోజు ఈ కన్ను కడతాడు. అమ్మా ముఖ్యమంత్రి గారికి తగిలినప్పుడు చిన్న బ్యాండేడ్ వేశారు, దాని తర్వాత స్లోగా సైజ్ పెంచుకుంటా వెళ్ళారు. పోన్లే తగిలిందే అనుకుందాం. నేను ప్రెస్ మీట్ చూసారమ్మా, నీట్ గా బ్యాండేజ్ తీసాడు, చిన్న మరక కూడా లేదు తల్లి. అసలు అంత పెద్ద గాయం తగిలిందన్నారు, రక్తం గారిపోయిందన్నారు, బ్యాండేడ్ పెట్టారు. బ్యాండేడ్ తీసిన తర్వాత చిన్న ఉంటుంది కదా, మరకన ఉంటుంది కదా, గడ్డ కడుతుంది కదా రక్తం, ఆ మరక కూడా లేదు తల్లి. రాను నేను రోడ్ల పైన తిరుగుతా అన్నాడు. అమ్మా సొంత తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి మనకు న్యాయం చేస్తాడమ్మా. దయచేసి ఆలోచించండి, దయచేసి ఇది గుర్తు పెట్టుకోండి అమ్మా. అమ్మ ఒక యువకుడిని, ఉత్సాహవంతుడిని పని చేసేదానికి వచ్చా తల్లి. నన్ను ఆశీర్వదించండి, దీవించండి. నేను ఇప్పుడు పనిచేసిన దానికన్నా రెట్టింపు పని చేస్తా, మీకు సేవ చేస్తా. మీరు నా చుట్టూ తిరుగుతాం కాదు, నేను మీ చుట్టూ తిరుగుతా. గ్రామాన్ని అభివృద్ధి చేస్తా, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా. తిరిగి ఇలా రచ్చబండ ఎన్నికల సమయంలో పెట్టుకున్నప్పుడు సబాష్ బాగా చేసేవారు అని మీ చేత చెప్పించుకునే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభ. సమరశీల పోరాటాలతోనే కార్మిక వర్గానికి విముక్తి అని వక్తలు పేర్కొన్నారు. మేడే అంటే ఉత్సవం కాదని, హక్కుల సాధన కోసం జరిగిన పోరాటమని ఆయన గుర్తు చేశారు. ఆ పోరాట స్ఫూర్తితో నేడు కార్మిక వర్గం పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో సీనియర్ జర్నలిస్ట్ ఆకుల అమరయ్య రచించిన మేడే చరిత్ర, ప్రముఖుల ప్రసంగ వ్యాసాలు, పుస్తకావిష్కరణ కార్యక్రమం ఆదివారం జరిగింది. ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఓబ్లేస్ అధ్యక్షతన జరిగిన పుస్తకావిష్కరణ సభలో వక్తలు మాట్లాడుతూ, కార్మిక సంఘాల ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఓబ్లేస్ అధ్యక్షతన జరిగిన పుస్తకావిష్కరణ సభలో వక్తలు మాట్లాడుతూ, కార్మిక సంఘాల కార్యక్రమాలు దీర్ఘకాలిక ప్రయోజనాలతో ప్రణాళికబద్ధంగా ఉండాలన్నారు. దారిదీపం పత్రిక సంపాదకుడు డివిఎస్ వర్మ మాట్లాడుతూ, మేడే అంటే ఉత్సవం కాదని, హక్కుల సాధన కోసం జరిగిన పోరాటమని ఆయన గుర్తు చేశారు. ఆ పోరాట స్ఫూర్తితో నేడు కార్మిక వర్గం పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ పుస్తకాన్ని పరిచయం చేసిన విశాలాంధ్ర సంపాదకుడు ఆర్వి రామారావు మాట్లాడుతూ, భారతదేశంలోని కార్మిక సంఘాలు దేశంలో అసంఖ్యాకంగా ఉన్న అసంఘటిత తరంగాన్ని సమీకరించడంలో, సంఘటితపరచడంలో విఫలమయ్యారన్నారు. ఇటువంటి సంక్షోభ సమయంలో ఈ తరహా పుస్తకాలు రావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.
ఇపు నాయకులు ప్రసాద్ మాట్లాడుతూ ఈ పుస్తకం కార్మిక వర్గానికి మేలు చేస్తుందని ఆయన చెప్పారు. సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ కార్మిక వర్గం ఏమి కోల్పోతుందో తెలియజేసి వాళ్ళందరినీ ఏకతాటిపై నిలిపేందుకు ఈ మేడే ఉపయోగపడాలని పిలుపునిచ్చారు. ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఓపులేస్, ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ రవీంద్రనాథ్, రాష్ట్ర అభ్యుదయ రచయితల సంఘం కార్యదర్శి కొమ్మాలపాటి శరత్చంద్ర, జ్యోతిశ్రీలు మాట్లాడుతూ కార్మిక వర్గ భవిష్యత్ కార్యాచరణకు ఇటువంటి పుస్తకాలు తోడ్పడతాయని అభిప్రాయపడ్డారు. తాను పుస్తకం తీసుకొచ్చిన నేపథ్యాన్ని పుస్తక సంపాదకుడు ఆకుల అమరయ్య వివరించారు. కార్యక్రమంలో జర్నలిస్ట్ యూనియన్ నేతలు వెంకట్రావు, చందు జనార్దన్, శీలం వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. జి ఓబులేసు, ఏఐటిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు ఈ విజయవాడ ప్రెస్ క్లబ్లో మేడే చరిత్ర, ప్రముఖుల ప్రసంగ వ్యాసాలు అనేటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి గ్రంథాన్ని ఏఐటిసి రాష్ట్ర సమితి ప్రచురణగా ఇక్కడ విడుదల చేయడం జరిగింది. వాస్తవానికి మేడే ఎందుకు వచ్చింది, అది ఎలా రూపాంతరం చెందింది, ఎలా అనేక రకాల పోరాటాల్లో నిగ్గుదేలి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరము కార్మిక వర్గాన్ని కర్తవ్యోన్ముఖులను చేస్తూ ఒక పోరు పధాన నడిపేటువంటి ఒక ఉజ్వలమైనటువంటి నినాదంగా ఎట్లా తయారైంది అనేటువంటి విషయాలన్నిటినీ పుస్తకానికి సంబంధించినటువంటి సంపాదకులు ఆకుల అమరయ్య గారు పొందుపరిచారు. ఆకుల అమరయ్య గారికి సహకారంగా పీకాక్ ప్రచురణలకు సంబంధించినటువంటి మార్క్సిస్ట్ మేధావి ఏ గాంధీ గారు, అలాగే అరసం రాష్ట్ర కార్యదర్శి శరత్చంద్ర జ్యోతిశ్రీ గారు సహకారం అందించారు. వారందరి సహకారంతో ఆ సంకలనం పుస్తకం తయారైంది. దాన్ని ఇక్కడ విడుదల చేశాం. ఆ ప్రముఖుల ప్రసంగాల్లో ప్రపంచ మార్క్సిస్ట్ మేధావి, మార్క్స్ సహచరుడు ఫెడరిక్ ఏంగెల్స్ దగ్గర నుంచి, ఫిడెల్ కాస్ట్రో దగ్గర నుంచి, లెనిన్ దగ్గర నుంచి, రోసా లగ్జంబర్గ్ దగ్గర నుంచి అనేక మంది ప్రపంచ కార్మిక కమ్యూనిస్టు యోధుల యొక్క ప్రసంగాలన్నీ కూడా అందులో పొందుపరచడం జరిగింది. అది ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో కార్మిక వర్గం తమ చరిత్రను తెలుసుకొని ఈ మేడే ఆవిర్భావాన్ని వెనకాల ఉన్నటువంటి త్యాగము, పోరాటము, చరిత్ర దీన్ని తెలుసుకొని భవిష్యత్తులో దాన్ని ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది అనేటువంటి కర్తవ్యాన్ని బోధించడానికి ఈ పుస్తకం బాగా ఉపకరిస్తుంది. పశ్చిమ నియోజకవర్గ ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు తాను సోమవారం నుండి ప్రచారం చేస్తున్నట్లు ఇండిపెండెంట్ అభ్యర్థి ఇట్టా భవానీ తెలిపారు. పశ్చిమ నియోజకవర్గంలో సైకిల్ గుర్తు లేదు కాబట్టే తాను ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు. 47వ డివిజన్లోని తన నివాసం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇండిపెండెంట్ అభ్యర్థి ఇట్టా భవానీ మాట్లాడుతూ సోమవారం ఎన్నికల కమిషన్ తనకు సింబల్ ఇస్తుందని, ఈసీ ఇచ్చే సింబల్ను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తానని, గెలుపే లక్ష్యంగా పనిచేస్తానని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో తీసుకువెళ్లి ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వెల్లడించారు. అసెంబ్లీలో పశ్చిమ నియోజకవర్గ సమస్యలపై వాణిని గట్టిగా వినిపిస్తానని అన్నారు. ప్రజల మద్దతు తనకు కావాలని, మీ ఇంటి బిడ్డగా మీకు శ్రీరామ రక్షగా ఉంటానని అన్నారు. జగన్ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అరాచక పాలన చేస్తున్న జగన్ను ఇంటికి సాగనంపాలని అన్నారు. తాను మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తిని అని, మధ్యతరగతి కుటుంబాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు. ఈ ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గంలో సైకిల్ గుర్తు లేదు కాబట్టే తాను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నానని అన్నారు. వెస్ట్లో టీడీపీ పోటీలో లేకపోవడంతో ఓటర్లు అయోమయంలో ఉన్నారని, అందుకే తాను టీడీపీ అభిమానిగా, కార్యకర్తగా ఇండిపెండెంట్గా పోటీలో ఉన్నానని పేర్కొన్నారు. ఓటర్లు మీ ఓటును నోటుకు అమ్ముకోవద్దని, మీకోసం పనిచేసే తనలాంటి విఘ్నవంతులను గెలిపించుకోవాలని సూచించారు. అనంతరం స్థానిక ప్రజలు మాట్లాడుతూ ఇట్టా భవానీ లాంటి పనిచేసే నాయకులను గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. గతంలో 47వ డివిజన్ కార్పొరేటర్గా పోటీ చేసిన అనుభవం ఉందని, ఆమె అధికారంలో ఉన్నా లేకపోయినా నిరంతరం ప్రజాసేవలో ఉన్నానని వ్యాఖ్యానించారు. పశ్చిమ నియోజకవర్గంలో సైకిల్ గుర్తులేదు కాబట్టే ఇతర పార్టీలకు తాము మద్దతు తెలిపే ప్రసక్తే లేదని, అందుకే పనిచేసే ఇట్టా భవానీని గెలిపించుకుంటామని పేర్కొన్నారు. ముందుగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క మీడియా పత్రికా విలేకరులందరికీ కూడా ముందుగా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ నెల 22వ తారీఖున నేను పశ్చిమ నియోజకవర్గం 47వ డివిజన్ నుంచి ఎమ్మెల్యే ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. అలాగే ఈ నెల 29వ తారీఖున
పార్టీ సింబల్ ఏదనేది కూడా ఈ ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే నేను ఇస్తానని చెప్పానని అన్నానో అది రేపు ఉదయం 11 గంటలకి నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నా కాబట్టి ఇండిపెండెంట్గా ఏదైతే సింబల్ వస్తుందో అది ప్రతి ఒక్క ఛానల్ ద్వారా, ప్రతి ఒక్క మీడియా ద్వారా, ఫేస్బుక్ల ద్వారా, అన్ని ఛానల్స్ ద్వారా నేను పబ్లిసిటీ చేయడం కూడా జరుగుతుంది రేపు ఉదయం 11 గంటల నుంచి. అలాగే గత సంవత్సరం 2019 మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్లో ఈ పశ్చిమ నియోజకవర్గం ప్రజలు 47వ డివిజన్కి చెందిన ప్రతి ఒక్క అభ్యర్థి కూడా నా కోసం ఎంతో కష్టపడి ప్రతి ఒక్కరు కూడా ముందడుగు వేసి నన్ను గెలిపించడానికి చాలా సహకారంగా ముందుకొచ్చారు. కలిసి మాట్లాడలేని పరిస్థితి అయితే నాకు ఉంది. ఇంత తక్కువ టైంలో నియోజకవర్గం మొత్తం కవర్ చేయాలంటే చాలా వరకు ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో ఫస్ట్ నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎక్కువలో ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీకి మాత్రమే మద్దతు ఇస్తున్నారు. బీజేపీకి కానీ, వైసీపీకి కానీ, అదర్ ఏ పార్టీలకైనా సరే గతంలో ఎప్పుడూ కూడా ఇంత ప్రయారిటీ అనేది ఇక్కడ రాలేదు. ఒక టీడీపీకి మాత్రమే ఇక్కడ మంచి పేరుందని చెప్పేసి మేము సూటిగా చెప్తున్నాము. అదేవిధంగా ఈ రోజున పశ్చిమంలో సైకిల్ గుర్తు ఇవ్వలేదు. ఇవ్వనందువలన ప్రతి ఒక్క కార్యకర్త కూడా చాలా దిగ్భ్రాంతికి, మనోవేదనకి గురవుతున్నారు. మాకు పశ్చిమంలో సైకిల్ గుర్తు ఇస్తే మేము ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటామని చెప్పేసి అన్న నమ్మకంతో ఉన్నారు. కానీ ఈ రోజున పొత్తుల్లో భాగంగా బీజేపీకి ఇవ్వడం జరిగింది. అయితే ఈ రోజున ఇక్కడున్న కొంతమంది కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన నాకు మద్దతు తెలపడానికి ప్రతి ఒక్కరు వాళ్ళ టైంను కూడా పక్కన పెట్టి వాళ్ళ టైంని కేటాయించుకొని నా కోసం ఇక్కడికి వచ్చి నుంచున్నారు. మరి వాళ్ళ మాటల్లో మీరు కూడా కొంచెం తెలుసుకోండి. నామినేట్ చేసిన ఇట్టా భవానీ గారికి రేపు ఉదయం 11:30కి సింబల్ అనేది అనౌన్స్ చేస్తారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా సైకిల్ గుర్తుకే ఓటేయాలనుకున్నారు. కానీ ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో మాకు సైకిల్ గుర్తు అనేది లేకుండా చేశారు. ఇక్కడ జనసేన ఉన్నా కూడా జనసేనకు మేము ఖచ్చితంగా సపోర్ట్ చేసేవాళ్ళం. జనసేన లేదు, దాంతోపాటు సైకిల్ గుర్తు కూడా లేదు. సో వైఎస్ఆర్సీపీ కానీ బీజేపీ కానీ పెట్టినా కూడా వీఆర్ నాట్ రెడీ టు ఓట్ ఫర్ దెమ్. సో మేము ఓట్ వేయడానికి సిద్ధంగా లేము. సో ఇంతకుముందు 2019 ఎలక్షన్స్లో ఇట్టా భవానీ గారు మా కార్పొరేటర్ అభ్యర్థిగా ఇక్కడ నామినేట్ చేసుకొని తనకి మేమందరం మద్దతు తెలిపాం. కాబట్టి ఇప్పుడు కూడా ఇక్కడ టీడీపీ లేకపోయినా ఆ అమ్మాయి ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్క సమస్య తెలుసుకుంది. కాబట్టి ఈసారి ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఆ అమ్మాయి పోటీ చేస్తుంది. కాబట్టి ఇక్కడున్న ప్రతి ఒక్కరం కూడా ఆ అమ్మాయికి సపోర్ట్ చేసి అమ్మాయికి మా తరపు నుంచి మేము ఎంతైతే మద్దతు ఇవ్వగలుగుతామో అంతవరకు మాకున్న మా స్వయం కృషితో పాటు మా సైడ్ నుంచి మేము 100% ఎఫర్ట్ పెట్టి అమ్మాయిని మేము ఖచ్చితంగా గెలిపిస్తామని చెప్తున్నాము. ఇంకొకటి, ఎవరికన్నా ఏ కష్టం అనేది వచ్చినా కూడా ఒక నాయకుడిగా మనం ఒక మనిషిని ఎంచుకుంటున్నాము. ఒక పర్టికులర్ పర్సన్కి మనం పర్టికులర్గా మన ఓట్ అనేది ఏంటంటే రైట్ ఫర్ ఓట్ ఫర్ ఎ గుడ్ చాయిస్. మనం తీసుకునే ప్రతి ఒక్క ఓట్ ఏంటంటే మనల్ని మనం మార్చుకోవాలి. మన చుట్టూ మనకున్న సమస్యని మనం తీర్చుకోవడానికి ఒక నాయకుడిని ఎంచుకోవాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రలోభాలు, మోసాలతో వస్తున్న చంద్రబాబుకు ఓటేసి ప్రజలు మోసపోవద్దని సీఎం జగన్ వెల్లడి. అమ్మఒడి, ఆసరా, చేయూత, పెన్షన్ పథకాలన్నీ అందాలంటే ఫ్యాన్ గుర్తుపై ఓటేయాలని కోరిన జగన్. ప్రజల మనోభావాలకు అనుగుణంగా సామాజిక న్యాయానికి పెద్దపీట వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఆ పార్టీ అధినేత చంద్రబాబు వెల్లడి. అన్ని కులాలకు న్యాయం చేసే పార్టీ టీడీపీ అన్న చంద్రబాబు. సైకో జగన్ ఎప్పుడు మాటలు చెబుతూ మోసాలు చేసే వ్యక్తి అని విమర్శ. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మే 1వ తేదీ నుంచి వృద్ధులు, దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యంతో బాధపడే వారికి ఇంటి వద్దనే పెన్షన్లు అందజేస్తామని కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు వెల్లడి. మిగిలిన వారికి బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తామని స్పష్టీకరణ. సోమవారంతో ముగియనున్న ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు. ఉపసంహరణ ప్రక్రియ తర్వాత ఎవరెవరు ఎన్నికల బరిలో నిలుస్తారనేది వెల్లడించనున్న ఎన్నికల సంఘం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.